చాలా ఓవర్వెల్మింగ్ ఉన్నావు, హ్యాపీగా. ఒకసారి అది చూపించు. బన్నీ అల్లు అర్జున్ మీ చేతి మీద. అల్లు అర్జున్ ఆర్మీ. అల్లు అర్జున్ ఆర్మీ. ఓ మై గాడ్. రాజు లుక్ లైక్ ఎ డీసెంట్ బాయ్. యా రచ్చరచ్చలో ఫస్ట్ ఉంటాడు మనోడు. అవునా? సో మీరంతా రచ్చ బ్యాచేనా? 100%. రచ్చకి తగ్గట్టు పుష్ప 2 ఉందా? దానికి మించి ఉంది. రైట్. అయితే ఇప్పుడే నేను ప్రశాంత్ మీరు రాకముందు మాట్లాడుతున్నాను, ఎదిగే వాళ్ళు ఎదుగుతుంటే చూడలేక వాళ్ళని అనగదొక్కే వాళ్ళు ఉన్నారు. రైట్. ఈ డైలాగ్ అల్లు అర్జున్ నోటి మాట చెప్పడంతో నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారో మేము చూస్తాం. కానీ బయట జనాలు కూడా ఏదో జరుగుతుంది, ఎవరో ఆయన్ని ప్రెస్ చేయడానికి సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. యా. సో ఎలా చూడాలంటావు? ఇప్పుడు ఒక హీరో ఎదుగుతుండే, సపోజ్ ఇప్పుడు మేము ఫ్యాన్స్, మాకన్నా సీనియర్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు రాకుండా మేము వచ్చాం, వాళ్ళకి ఎలా ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్ ఊహించుకోలేదు. అలాగే ఒక హీరో ఎదుగుతున్నప్పుడు సొసైటీ అనేది కామన్. ఫ్యామిలీ అంటే ఇక అది వద్ద అనిపిస్తుంది. మా హీరో చాలు మాకు. ఇలా స్టెప్ బై స్టెప్ గంగోత్రి ఎక్కడ, ఇప్పుడు పుష్ప 2 ఎక్కడ, ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మా హీరో రేంజ్ మారిపోతున్నా. అంటే ఎలాంటి పుష్ లేకుండానే వచ్చేసారా చిరంజీవి ఫ్యామిలీ? పుష్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండానే వచ్చేసారా? సపోర్ట్ ఉంది. సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క సపోర్ట్ ఉంటుంది. అది తెచ్చే వరకే సపోర్ట్ ఉంటుంది. ఓకే. తెచ్చిన తర్వాత ఆయన ఎలా యూజ్ చేసుకుంటుందో ఆయన మీద ఆధారపడి ప్రూవ్ చేసుకోవాలి. అది మా హీరో 100% సక్సెస్ అయ్యాడు. మా హీరో ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇప్పుడు చాలా మంది ఇది రుద్దుతున్నారు కదా బయట. ఇప్పుడు మెగా ఫ్యామ్స్ లో చాలా మంది హీరోలు ఉన్నారు సార్, ప్రూవ్ చేసుకుంటేనే ఎదగలుగుతారు. లైక్ ఎంతమంది హీరోలు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద హీరోల వాళ్ళ వారసులుగా వచ్చారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ లాగా అవ్వలేకపోయారు, తండ్రి లాగా లేకపోతే తల్లి లాగా అవ్వలేకపోయారు. కరెక్ట్. సో వాళ్ళని మించి ఎదిగాడు కనుకే ఎవరికైనా ఉంటుంది సార్ కడుపు మంట అనేది 100% కొందరికి ఉంటుంది. సో ఎదిగేటోడి మీద కడుపు మంట ఈజీ. ఇప్పుడు మన సొసైటీలో ఎవడైనా ఎదుగుతుంటే వాళ్ళకి కడుపు మంట అనేది సొసైటీ మనం చూస్తూనే ఉన్నాం. సో కడుపు మంట. ఈ డైలాగు ప్లస్ నాగబాబు ట్వీట్ని ఏ రకంగా చూడాలి ప్రశాంత్? సార్ నాగబాబు గారు ట్వీట్ గురించి మాట్లాడాలంటే సార్ గతంలో కూడా నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు. సో నాకు వేసి డిలీట్ చేశారు. సో దానికి అర్థం కూడా మాకు అర్థం కాలేదు సార్. అంటే ఎందుకు వేశారు, ఎందుకు డిలీట్ చేశారు, అంటే ఏం ప్రూవ్ చేయాలి? బట్ దీనికి ఇది కొంచెం పాజిటివే. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ట్వీట్ మొత్తం సినిమా హిట్ అయితే ఎంతమంది బాగుపడతారు, సో సినిమా హిట్ అవ్వాలన్నారు. కానీ అల్లు అర్జున్ పేరు చేర్చి పుష్ప ఆల్ ది బెస్ట్ అంటే బాగుండేది కదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. రైట్. సో అలా మీకేమైనా అనిపించిందా? లేదు అల్లు అర్జున్ పేరు దాంట్లో ఉంటే బాగుండేది కదా, ఆయన పెద్దరికం కూడా ఉండేది అని కాదంటారా? అలా ఏముండదు సార్. నేనేం చెప్తున్నా అంటే తన పేరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోయినా తన పేరు ఇప్పుడు ఇండియన్ వైడ్ వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటున్నారు కదా సార్. ఓకే. సార్ ఇప్పుడు ఒకరిద్దరు మాట్లాడకపోయినంత మాత్రం అక్కడ పోయేది ఏం లేదు. తన పేరే ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరూ మాట్లాడుతున్నారు. సో నాగబాబు గారు ట్వీట్ చేశారు. సో వాళ్ళకి వేసినందుకు వాళ్ళ గౌరవంగా మనం కూడా వాళ్ళని ఏమనకూడదు. సో పేరు మెన్షన్ చేయాలి అన్నది దాన్ని మేమే ఫీల్ కలుగుతున్నాం సార్. బన్నీ గారి స్థాయి వేరు. ఆయన గురించి ఇప్పుడు ఈ సినిమాతోనే కాదు గతంలో కూడా తన సినిమా గురించి తనకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. తన గురించి ఇప్పుడు ఈ రోజు కూడా సార్ వరల్డ్ వైడ్ తన గురించి మీరే అన్నారు వైల్డ్ ఫైర్ వరల్డ్ వైడ్ షేక్ ఏంటో మా హీరో చూపించాడు. మామూలు షేక్ కాదు.